మీరిక్కడికి వచ్చినందుకు ధన్యవాదాలు. నాకు నీ ధన్యవాదాలతో పనిలేదు. నువ్వు నా బాధ్యత, అందుకే నేను ఇక్కడికి వచ్చాను. నేను చెప్పాను కదా నా దగ్గర డబ్బులు తీసుకొని, కానీ లేదు. మీ అమ్మకి వైద్యం అయినా కాకపోయినా నువ్వు మాత్రం నా దగ్గర సహాయం తీసుకో. అందుకే నా పట్టింపు వదిలేసి మీ అమ్మ వైద్యం కోసం రావాల్సి వచ్చింది, నీ కోసం కాదు. మీకు సూటిగా ధన్యవాదాలు చెప్తే తీసుకోరు కదా. నువ్వు కూడా ఏ పని సరిగ్గా చేయవు కదా. మీరు ప్రతి విషయంపై కోపడ్డం అవసరమా? ప్రతి విషయంలోనూ మొండిగా ఉండడం అవసరమా? మొండిగా కాదు, ఆత్మగౌరవంతో ఉండడం అంటారు. నాకు కూడా ఆత్మగౌరవం ఉంది, అందుకే నేను బాధ్యత నిర్వర్తిస్తాను. నిన్ను పోటీలు గెలిపిస్తాను, మీ అమ్మకి వైద్యం చేయిస్తాను, అలాగే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. అయితే వెళ్ళిపోండి, ఎవరుండమన్నారు? ఇక పోటీదారులందరూ కూడా మీ బండి దగ్గరికి వెళ్ళండి. ఇక పోటీ మళ్ళీ మొదలవుతోంది. ఇక 3 లెక్క పెట్టగానే సౌందర్య తన మూటను అటువైపుకు తీసుకెళ్లడం మొదలు పెడుతుంది. పోటీని మొదలు పెడదాం. 3, 2, 1. వెళ్ళి సౌందర్య. నువ్వు ఏమైనా చెయ్యి సౌందర్య, ఆ సంచిని ఎత్తటం నీ వల్ల కాదు. సౌందర్య త్వరగా కానివ్వు, లేదంటే మనం ఓడిపోతాం. నేను ప్రయత్నిస్తున్నాను కానీ అది రావట్లేదు. సౌందర్య ఇంకోసారి ప్రయత్నించు. పోటీదారులందరూ ముందుకు వెళ్ళిపోతున్నారు. సౌందర్య మాత్రం సంచి ఎత్తడానికి ఇంకా ఇబ్బంది పడుతూనే ఉంది. ఈ పోటీలో తను గెలవడం అసాధ్యమనిపిస్తోంది. అమ్మకి వైద్యం చేయించాలి సౌందర్య, ఎత్తు. అది సౌందర్య సంచి ఎత్తడానికి ఎందుకు ఇబ్బంది పడుతుంది? ఎత్తడంలో నేను తనకి సహాయం కూడా చేయలేను. ఇప్పుడెలా? అద్భుతం. శబాష్ బాబు గారు, శబాష్. అలాగే వెళ్ళండి.
అదేంటి ఇలా ఆడుతున్నారు? మీరు తప్పుగా ఆడుతున్నారు. అలా చేయడం తప్పు. మీరు అలా ఆడకూడదు. డాక్టర్ బాబు, మీరేం చేస్తున్నారు? మీరు ఖచ్చితంగా మోసం చేస్తున్నారు. ఈ ఆట యొక్క నియమాల ప్రకారం భర్త తన భార్యకి సాయం చేయకూడదు, కానీ మీరు తీసుకెళ్లిపోయారు. నియమాల ప్రకారం భర్త సంచిని ఎత్తకూడదు, కానీ నేను నా భార్యను మాత్రమే ఎత్తుకున్నాను. అరే ఇది సార్, తప్పు. మీరు మోసం చేస్తూ అలా ఎలా మాట్లాడతారు? ఒక్క నిమిషం. ఒకవేళ డాక్టర్ బాబుకి ఇలా చేసి పోటీ గెలుస్తాను అనిపిస్తే పర్లేదు, మనం అలానే కానిద్దాం. వెళ్ళండి డాక్టర్ బాబు, గెలవడానికి సిద్ధం అవ్వండి. వెళ్ళండి. బావగారు చాలా బాగా చేస్తున్నారు. చాలా బాగా చేస్తున్నారు. త్వరగా వెళ్ళండి డాక్టర్ బాబు, ఇంకా వెనకే ఉన్నాం. త్వరగా ఎలా వెళ్ళను? అసలు ఎంత బరువు ఉన్నావో తెలుసా? నా వెన్నెముక విరిగిపోయేలా ఉంది. ఈ వెన్నెముకకి ఏం కాదు, అయినా మీరు వెళ్ళిపోతా అన్నారు కదా. త్వరగా వెళ్ళండి డాక్టర్ బాబు. నువ్వెప్పుడు నీ గురించి మాత్రం ఆలోచిస్తావు కదా. నేను కూడా మీ గురించి ఆలోచించాలనుకున్నాను డాక్టర్ బాబు, కానీ మీరు నాకు అవకాశం ఇవ్వట్లేదు. ఇప్పుడు నాతో గొడవ పడకండి, త్వరగా వెళ్ళండి. ఓడిపోవాలని లేదు. త్వరగా పదండి, త్వరగా డాక్టర్ బాబు. పరమేశ్వరి, నాకు సహాయం చేయండి. నేను ఈ పోటీలో గెలవడం చాలా ముఖ్యం. డాక్టర్ బాబు వెళ్ళండి, త్వరగా త్వరగా వెళ్ళండి. మనం ఓడిపోకూడదు డాక్టర్ బాబు. అద్భుతం! డాక్టర్ బాబు సౌందర్య జోడి అప్పుడే ఒక జంటను దాటి ముందుకు వెళ్ళిపోయారు. డాక్టర్ బాబు, మనం ఒక జంటనైతే దాటేశాం, కానీ మనం ఇంకా వెనకే ఉన్నాం. త్వరగా వెళ్ళండి డాక్టర్ బాబు, త్వరగా. కాసేపు నోరు మూసుకుంటావా? నేను మాట్లాడను, కానీ మీరు మాత్రం కదులుతూనే ఉండండి. ఈ బండిని లాగడం నా పని, నువ్వు నోరు మూసుకో. మిమ్మల్ని ఉత్సాహపరచడం నా పని. నన్ను చేయనివ్వండి డాక్టర్ బాబు. నువ్వు ఊరికే ఉంటావా? నీ వల్ల ధ్యాస పాడవుతుంది. నేను మీ ధ్యాస మరల్చడం లేదు, మీకు ఉత్సాహాన్ని నింపుతున్నాను. త్వరగా వేగంగా వెళ్ళండి. వెళ్ళండి, త్వరగా వెళ్ళండి, త్వరగా. నువ్వు మీ డాక్టర్ బాబు ఏం చేసినా ఈ పోటీలో మీరు గెలవడం అసాధ్యం. బావగారు మీరు బాగా చేస్తున్నారు. బాగా చేస్తున్నారు. పరమేశ్వర, ఈ చక్రం ఊడిపోతుంది. అద్భుతం! సౌందర్య తన చేతులతో చక్రం ఊడిపోకుండా ఆపుతోంది. సౌందర్య డాక్టర్ బాబుల జోడీ చాలా పట్టుదలతో ఈ పోటీలో గెలవడానికి ప్రయత్నిస్తున్నారు. సౌందర్య, నువ్వేం చేస్తున్నావు?
నీ చేతికి దెబ్బ తగులుతుంది, వదిలేయ్. దెబ్బ తగిలినా పర్వాలేదు డాక్టర్ బాబు. ఇప్పుడు నేను ఈ పోటీ గెలవడం చాలా ముఖ్యం. నేను మా అమ్మ వైద్యం కోసం డబ్బులు సంపాదించాలి. మీరు వెళ్తూనే ఉండండి. ఇది నిజంగా అద్భుతం. ఇన్ని ఒడిదుడుకుల తర్వాత కూడా సౌందర్య డాక్టర్ బాబుల జోడీ రెండవ జంటని కూడా ఓడించేశారు. చూస్తూ ఉంటే డాక్టర్ బాబు సౌందర్యల జోడీ 3-4 జంటలను కూడా ఓడించేలాగున్నారు. చప్పట్లు. డాక్టర్ బాబు సౌందర్యల జోడీ అందరినీ ఓడించి ఈ పోటీలో గెలిచారు. ఇక ఇవాళ పోటీలో విజయం సాధించిన వారు అవినాష్ రాయ్ సింగ్ అలాగే సౌందర్య రాయ్ సింగ్. అమ్మా అమ్మా కమలా, నేను నీతో ఎన్నిసార్లు చెప్పాను ఆ దురదృష్టవంతురాలిని అస్సలు గుర్తు తెచ్చుకోవద్దని. ఏం మాట్లాడుతున్నారు వదినా? తను నా కూతురు గుర్తు తెచ్చుకోకుండా ఎలా ఉంటాను? అదిప్పుడు కాదు, ఒకప్పుడు నీ కూతురు. తన వల్లనే నీ కొడుకు భర్త మధ్యలో ఎన్ని మనస్పర్ధలొచ్చాయంటే అవిప్పటికీ సర్దుకోలేదు. లేదు వదినా, అందులో తన తప్పేం లేదు. చాలు, మాట్లాడొద్దు, విను. నేను ముందు కూడా అదే చెప్పాను, ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను. ఆ దురదృష్టవంతురాలి పేరు ఇంకొక్కసారి ఈ ఇంట్లో తేవడానికి అస్సలు వీల్లేదు. అర్థమైందా? వదినా వదినా వదినా, లేదొదినా, మీరు చెప్పినది ప్రతిదీ ఒప్పుకుంటాను, కానీ ఇది మాత్రం ఒప్పుకోను. ఎన్ని సంవత్సరాల తర్వాత ఎప్పుడు నా కొడుకు జన్మదినాన్ని జరిపిస్తే నా కూతురు జన్మదినాన్ని కూడా జరిపించాలి.
ఇప్పుడు మన ముఖ్య అతిథి శక్తి సింగ్ గారు విజేతలైన జోడీకి 1,00,000 రూపాయల బహుమతి అలాగే ట్రోఫీని అందజేస్తారు. ధన్యవాదాలు. నేను నీకు ఎన్నిసార్లు చెప్పాను చప్పుడు చెయ్యకూడదు అని. ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదా? బజరంగి, చెప్పండి అమ్మగారు. వదిన ఎక్కడైనా చూసావా నువ్వు? వెనక పెరట్లోకి వెళ్తుంటే చూశానమ్మా. వెనకాల పెరటి వైపు అటెవరు వెళ్ళరు కదా, వదిన ఎలా వెళ్ళింది? ఎప్పటి వరకు నీ మానసిక పరిస్థితి బాగుపడదో అప్పటి వరకు నువ్విక్కడే ఉండాలి, అర్థమైందా? వదినా, వదినా మీరు ఇక్కడేం చేస్తున్నారు? అది నేనొకరికి బాగు చేస్తున్నాను. బాగు చేస్తున్నారా? కానీ వదిన ఇక్కడ మీరు తప్ప ఇంకెవరు లేరు కదా. ఒక ఫ్రేమ్ సరిగ్గా లేకపోతే నేను దానిని సరిచేస్తున్నానంతే. అదంతా వదిలే కమలా, నువ్వైనా ఇక్కడేం చేస్తున్నావు? వదిన నాకు చాలా భయంగా ఉంది. అవినాష్ ఇప్పటి వరకు ఇంటికే రాలేదు, ఫోన్ కూడా కలవడం లేదు. కమలా తనొక డాక్టర్. హాస్పిటల్లో ఏదైనా ఎమర్జెన్సీ వచ్చి ఉంటే అక్కడే ఉండుంటాడు, అర్థమైందా? వదిన నేను హాస్పిటల్ కూడా ఫోన్ చేశాను, కానీ అవినాష్ నిన్నటి నుంచి హాస్పిటల్కి వెళ్ళలేదు. హాస్పిటల్కి వెళ్ళలేదా? అయ్యో డాక్టర్ బాబు, మీ కాలికి దెబ్బ తగిలినట్టు అనిపిస్తుంది. కూర్చోండి, ఇక్కడ కూర్చోండి.
దెబ్బలైతే నీ చేతి కూడా తగిలే కదా.